హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ తెలుగు. ఈరోజు మనం ఇంగ్లాండ్ క్రికెట్ని కుదిపేస్తున్న ఒక భారీ వివాదం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక పక్క ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఈసీబీ, మరో పక్క ద 100 ఫ్రాంచైజీలు. వీటికి తోడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ మోయిన్ అలీ ఇచ్చిన రివాల్ట్ వార్నింగ్ ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఈసీబీ రిలీజ్ చేసిన జాయింట్ స్టేట్మెంట్ ఏంటి? మోయిన్ అలీ ఎందుకు అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు? ఈ మొత్తం గొడవలో మన ఇండియాకి చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీల రోల్ ఏంటి? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ద 100 లీగ్ని ప్రైవేటీకరించాలని, అందులో వాటాలని అమ్మి డబ్బులు సంపాదించాలని ఈసీబీ ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈసీబీ మరియు కొన్ని ఫ్రాంచైజీలు కలిసి రీసెంట్గా ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. భవిష్యత్తులో ఈ లీగ్ స్ట్రక్చర్, ప్లేయర్స్ కాంట్రాక్ట్స్ మరియు ఫ్రాంచైజీల కంట్రోల్ మీద కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు అందులో హింటిచ్చారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఫ్రాంచైజీ ఓనర్లకు లీగ్ మీద పూర్తి పవర్స్ ఇవ్వబోతున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్లేయర్స్ వాయిస్గా ముందుకొచ్చిన మోయిన్ అలీ బోర్డ్కి మరియు కొత్తగా వచ్చే ఫ్రాంచైజీ ఓనర్లకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. లీగ్ని ప్రైవేటైజ్ చేసినా సరే, ఇంగ్లీష్ డొమెస్టిక్ ప్లేయర్స్కి సరైన జీతాలు, భద్రత లేకపోతే ప్లేయర్స్ అంతా కలిసి తిరుగుబాటు చేయడానికి కూడా వెనకాడరు అని బాంబ్ పేల్చాడు. లోకల్ ప్లేయర్స్ని పట్టించుకోకుండా కేవలం బిజినెస్ యాంగిల్లోనే ఓనర్స్ ఆలోచిస్తే టోర్నీని బాయ్కాట్ చేసే రేంజ్లో ప్లేయర్స్ కోపంగా ఉన్నారని మోయిన్ అలీ మాటల్ను బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు ఈ స్టోరీలో మెయిన్ పాయింట్కి వద్దాం. ద 100 టీమ్స్ని కొనడానికి క్యూలో ఉన్నదెవరు? మన ఇండియాకి చెందిన భారీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ లాంటి బడా ఫ్రాంచైజీలు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఇండియన్ ఫ్రాంచైజీల బిజినెస్ మోడల్ వేరు. వాళ్లు కోట్లు పెట్టి టీంని కొన్నారంటే ప్లేయర్స్ సెలెక్షన్ నుంచి స్ట్రాటజీ వరకు మొత్తం కంట్రోల్ తమ చేతిలోనే ఉండాలనుకుంటారు. ఇప్పుడు మోయిన్ అలీ లాంటి ప్లేయర్స్ డిమాండ్ చేస్తున్న కండిషన్స్కి హై పవర్డ్ ఇండియన్ ఫ్రాంచైజీ ఓనర్స్ తలొగ్గుతారా? ప్లేయర్స్ చెప్పినట్లు వినడానికి మన ఐపీఎల్ ఓనర్స్ ఒప్పుకుంటారా? అంటే ఖచ్చితంగా ఇది ఒక క్లాష్ ఆఫ్ ఈగోస్ లాగా మారే ఛాన్సుంది. ఒకవేళ ఈసీబీ ఈ వివాదాన్ని త్వరగా సాల్వ్ చేయకపోతే ద 100 లీగ్ ఫ్యూచర్ ప్రమాదంలో పడినట్లే. ఏది ఏమైనా మన ఇండియన్ ఫ్రాంచైజీలు ఎంటర్ అయితే లీగ్ రేంజ్ మారుతుంది, కానీ ప్లేయర్స్తో గొడవలు కూడా అదే రేంజ్లో ఉండేలా ఉన్నాయి. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఈసీబీ ప్రైవేటీకరణ కరెక్టేనా? మన ఐపీఎల్ ఓనర్స్ ఈ లీగ్లో టీమ్స్ కొనడం వల్ల యూజ్ ఉంటుందా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.